నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే నేత చంద్రబాబు. గూడూరు పట్టణంలో నిర్వహించిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలో పాల్గొని కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు. గూడూరు, మనుబోలు, సైదాపురం, చిల్లకూరు, ఓజిల్, రాపూరు తదితర మండలాల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఉచిత కంటి వైద్య శిబిరం. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జైన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో విరివిగా పాల్గొన్న రోగులు పరీక్షించి మందులు అందజేసిన వైద్యులు. ఘనంగా ఈస్టర్ వేడుకలు. గూడూరులోని సెయింట్ పౌల్ పీటర్ లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, యేసు గీతాల ఆలాపన, ఈస్టర్ విశిష్టతను వివరించిన పాస్టర్లు. రాష్ట్రాభివృద్ధి కోసం పేదరికాన్ని రూపమాపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని, భగవంతుడి ఆశీస్సులతో ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా గూడూరు పట్టణంలో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు అందరికీ పంచిపెట్టారు. ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదరికం రూపుమాపుతున్నారన్నారు. గూడూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. భగవంతుడి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుని ప్రజలకు సేవలు అందించాలని కోరారు. ఎప్పుడు కూడా ఉన్నాయని చెప్పి కోరుకుంటాం. అట్లాగే ముఖ్యమంత్రిలో సందర్భంగా నిన్న అంటే 19వ తేదీ, అలాగే రేపు సెలవు, ఎల్లుండి 27వ తేదీ అన్నా క్యాంటీన్లో మొత్తం మనం వేరు చేసి రోజు ఎంతమంది కన్నా భోజనాలు పెట్టమని చెప్పి అక్కడ చెప్పాం. ఈ 2 రోజులు కూడా అందరూ కూడా ఎక్కువ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎన్నో రోజులు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలని కోరుకుంటూ, ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ముందు వరుసలో పెట్టాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నలుగురు నాయకత్వంలో బ్రహ్మాండంగా రాజధాని కూడా పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అట్లాగే గూడూరులో మన క్యాబినెట్ మీటింగ్లో కూడా గూడూరు కాన్స్టిట్యున్సీకి సోలార్ ప్లాంట్ కూడా శాంక్షన్ చేసిన కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను. గూడూరులో అనేక పరిశ్రమలు చేయడానికి అవకాశం ఉంది. దృష్టికి కూడా బ్రహ్మాండంగా సర్వేగా జరుగుతున్న కూడా ముందుకి వస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మెగావారం చేస్తున్న సాగర్ రోడ్డు కూడా దశకు వచ్చింది. అలాగే తక్కువ వాళ్ళు సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణం, అలాగే వైద్య నిర్మాణం కూడా చాలా వరకు పూర్తి చెప్పి తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో గూడూరు నియోజకవర్గం బ్రహ్మాండ పరిశ్రమల నియోజకవర్గంలో ఉంటుందని చెప్పి కోరుకుంటూ, మాకే తెలియదు మన క్యాబినెట్ మీటింగ్లో గూడూరులో సపరేట్గా ప్రాజెక్టు, సోలార్ ప్రాజెక్టు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇక్కడికి చేసి కార్యక్రమాన్ని మీరు అందరూ చేయాలని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో నాయకులు సేలం కిరణ్ కుమార్, పులిని శ్రీనివాసులు, బిల్లి చెంచురామయ్య, రహీం, నరసింహులు, వెంకటేశ్వర రెడ్డి, లీలావతి, మట్టన్ శ్రావణి, శ్రీదేవి, భారత్, కల్పన, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జైన్ సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణం పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించనున్నారు. ఈ సందర్భంగా జైన్ సంఘం సభ్యులు అశోక్ మాట్లాడుతూ తమ సంఘం తరపున ప్రతి సంవత్సరం కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మీచంద్, అశోక్ కుమార్, అభిషేక్ కుమార్, సతీష్, రమేష్, అరుణ్, సుభాష్, నితీష్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. దీనికి స్పాన్సర్గా గౌరవనీయులు అశోక్ కుమార్, అభిషేక్ జైన్ గారు వ్యవహరించారు. వారికి గూడూరు జైన్ సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలానే ఈ ఐ క్యాంపులో తిరుపతి నుండి అరవింద్ కంటి హాస్పిటల్ వాళ్ళు విచ్చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సుమారు ఈ క్యాంపులో ఇప్పటివరకు 500 మంది దాకా వచ్చున్నారు. సైదాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బస్టాండ్ లో పార్టీ నాయకులు కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అక్కడ వారందరికీ పండ్లు పంచిపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన సందర్భంగా సైదాపురంలోని బస్టాండ్ లో టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అక్కడి వారికి కేక్ తో పాటు పండ్లు పంచిపెట్టారు. ఈ వేడుకలు సైదాపురం తదితర గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు కట్టా మోహన్ కృష్ణ తదితరులు మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. కార్యకర్తల సంక్షేమే ధ్యేయంగా పార్టీ ముందుకు సాగుతోందని వారు వివరించారు. శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా సైదాపురం మండలంలో ఈరోజు కేక్ కటింగ్ జరిగింది. మండల నాయకులందరి ఆధ్వర్యంలో. అదేవిధంగా అన్నదానాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేసుకుంటూ వచ్చామంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ పార్టీని ముందుకు తీసుకుపోయి పార్టీని బాగా బలోపేతం చేసి ఈరోజు 4.0 అంటే 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా మేము 75వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన గురించి మాట్లాడాలంటే ఎక్కడో నారావారిపల్లిలో ఒక చిన్న కుటుంబంలో పుట్టి 2 ఎకరాల ఆసాంగా ఉండి ఈరోజు అంచెలంచెలుగా రాజకీయంగా కానివ్వండి, రాష్ట్రాన్ని కానివ్వండి, దేశంలోకి ఒక మంచి ముఖ్యమంత్రి, ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ అని చెప్పి గుర్తింపు పేరు తెచ్చి ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళు మద్రాసీలని తెలుగువారుగా గుర్తింపు తెచ్చారు. ఆయన 1950లో నారావారిపల్లిలో పుట్టడం మన తెలుగు రాష్ట్రాలకి ఒక అదృష్టం. ఎందుకంటే ఆయన అంచెలంచెలుగా పెద్ద విజన్ ఉన్న లీడర్. ఆయన 2020 పెట్టాడు, 47 పెట్టాడు. ఇప్పుడు 47కి మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండాలా అనే దాంట్లో తీసుకుపోయారు. 2020లో కూడా అదే చేశాడు ఆయన. మన రాబోయే మన పిల్లకాయల భవిష్యత్తు ఏంది, ఎంతమంది చదువుకుంటారు, ఎంతమంది యూత్ ఎక్కువ వస్తారు, వాళ్ళకి ఉద్యోగాలు ఏ విధంగా రావాలని మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అవన్నీ తీసుకొచ్చి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజు తెలంగాణ కూడా 10 జిల్లాల్లో వాళ్ళు సుభిక్షంగా. జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 75వ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు
ఘనంగా వెంకటగిరి నియోజకవర్గ శాసన కురుమల రామకృష్ణ గారి సూచనల మేరకు మండల పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పేద ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన సూచనలు రాబోయే రోజుల్లో యువత కూడా ఆదర్శంగా ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఒరిగొండ సురేంద్ర, నాయకులు సుబ్రహ్మణ్యం నాయుడు, దిలీప్ కుమార్, శ్రీనివాసులు నాయుడు, కేపీ రాజు, శ్రీనివాసులు నాయుడు, సుబ్రహ్మణ్యం రాజు, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు బతికినంత కాలం సీఎంగా ఉంటారని ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మనుబోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఆ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మనుబోలు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సాని వెంకటరమణయ్య సహకారంతో ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అక్కడ వారందరికీ పంచిపెట్టారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర మనుగడ చంద్రబాబుకే సాధ్యమన్నారు. జీవిత కాలం చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో జీవించాలని భగవంతుని కోరుకుంటున్నట్లు వివరించారు. చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలు మనుబోలు తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మరియు ఏఎంసీ చైర్మన్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మన ఆంధ్రులు చేసుకున్న నవ్యాంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటంటే మన ఆంధ్రాలో నారా చంద్రబాబు నాయుడు ఉండడం, ఆయన మనకు ముఖ్యమంత్రి కావడం, ఇంకా కూడా నవ్యాంధ్రాన్ని తీర్చిదిద్దేదానికి ఆ మహానుభావులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాన్ని. అదేవిధంగా ఈ దేశంలో 24 రాష్ట్రాలను కలిపి నేషనల్ ఫ్రంట్ని ఘనత చంద్రబాబు నాయుడు ఉంది. అదేవిధంగా అనేక సంస్కరణలు చేశారు. అమరావతి రాజధాని అయితేనేమి, పోలవరం ప్రాజెక్టు అయితేనేమి, ఈ విధంగా కొత్త రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి అనేక సమస్యలు చేశారు. పల్లె మిత్ర కార్యక్రమం మొట్టమొదటి తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్ని 2 3 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు. ఆయన ఆ రోజు ఐటీ చెప్తున్నాకపోతే ఖచ్చితంగా రాష్ట్రం ఇంతమంది చాలా మంది యువకులతో మాట్లాడుతున్నారు. ఇంతమంది యువకులకు నేను కూడా సాఫ్ట్వేర్ అయింది. ఇంతమంది యువకులకు ఉద్యోగాలు రావడానికి ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పని మనసారా కోరుకుంటూ ఆయన విజనరీ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ని చక్రంగా నడపాలంటే ఆయన కంటే మించిన నాయకుడు లేడని నేను 78 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. రకరకాల నాయకులతో పరిచయం తిరిగాను. ఈ 2000 సంవత్సరంలో 24 సంవత్సరాల నాడే 2020 విజన్ మీటింగ్ పెడితే దాంట్లో నేను ఎంపీటీసీగా పాల్గొనడం జరిగింది. అప్పుడు అందరూ ఆయన్ని హేళన చేస్తే ఆయన ఆంధ్ర రాష్ట్ర కోసం ఆయన పడే కష్టాలు, బాధలు మామూలుగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని మరో తమిళనాడు లాగా, కర్ణాటక లాగా, కేరళ లాగా, తెలంగాణ లాగా తయారు చేయాలనే ఆశ, కోరిక అయింది. అమరావతిని మరో హైదరాబాద్ లాగా డెవలప్ చేయాలనే ఒక ఆలోచన, సంకల్పం అయింది. తప్పకుండా ఆయన కోరిక నెరవేరుతుంది. రేపు 2029లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు 5వ సీఎంగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. 5 సార్లు సీఎంగా ఉండడం అనేది నిజంగా స్టేట్ రికార్డు మా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు. అలాగే మా సర్వేపల్లి ప్రీతమ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా నిద్ర లేస్తే రోజు 24 గంటలు 18 గంటలు ప్రజల కోసం కష్టపడతారు. నెలకి 30 రోజులు. ఈ కార్యక్రమంలో నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, రమేష్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, భాస్కర్ రెడ్డి, పున్నూరు రామకృష్ణ, మస్తానాయుడు, మధునాయుడు, వేణుగోపాల్ రెడ్డి, నూనె లక్ష్మయ్య, మహేంద్ర, రాయపాటి కిరణ్, చింతల వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో విభిన్న ప్రతిభావంతులకు జేవీవి ఆధ్వర్యంలో కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. దాతగా రోటేరియన్ మునిగిరీష్ వ్యవహరించారు. ఈ సందర్భంగా మునిగిరీష్ మాట్లాడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జేవీవి పనిచేస్తూనే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల అభిమానాన్ని చూరకుంటోందని వివరించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు వేగు రాజాప్రసాద్, సంస్థ ప్రతినిధులు నాగరాజు, చెంచునారాయణ, పురుషోత్తమరావు, రామ్మోహన్, పవన్ కుమార్, రాధయ్య, సుబ్బారావు, ఆనంద్, శ్రీనివాసాచారి, ప్రభాకర్, అరుణ్, జానాసుది తదితరులు పాల్గొన్నారు.
సరుకులు అందిస్తున్నారంటే మామూలు విషయం కాదు. క్రమం తప్పకుండా ఎన్నో మనం స్టార్ట్ చేస్తాం కానీ దాన్ని కంటిన్యూ చేయడం చాలా కష్టం. అలాంటిది 11 సంవత్సరాలుగా దాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే దివ్యాంగులకు మీ అందరికీ కూడా ప్రతి నెల 3వ ఆదివారం రోజు ఈ కార్యక్రమాన్ని కూడా 2 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. నిజంగా ఇప్పుడు మా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎన్నో సంస్థల్లో నేను కూడా పనిచేసినప్పటికీ కూడా ఇప్పుడు మా మిత్రుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి ఇది పెద్ద కార్యక్రమం కాదు, ఇది పెద్ద మొత్తం కాదు నాకు తెలిసి. కాకపోతే నేను ఒకరోజు ఫోన్ చేసి ఏదన్నా మాకు కూడా ఒక అవకాశం కల్పించరాజు అంటే అక్కడ గర్భిణీ స్త్రీలకు అన్ని నెలలకు కూడా ప్రతి ఒక్కరు స్పాన్సర్ ఉన్నారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి చేయమంటే ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు, అందుకని ప్రతి ఏప్రిల్లో ఈ ప్రోగ్రామ్ని నేను స్పాన్సర్ చేస్తానని నా స్నేహితులు, నాకు అత్యంత ఆప్తులైనటువంటి మునిగిరిషి గారు నాకు ఈ ప్రతి నెల ఏప్రిల్లో వాళ్ళు ఇస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గూడూరులో మొట్టమొదట సేవా కార్యక్రమాలు కానీ క్రీడారంగం కానీ అనేక కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తున్నటువంటి వ్యక్తి మా మునిగిరిషి గారు. తర్వాత వారు బిజీ అయిపోయి కొంచెం కార్యక్రమాలు తగ్గించిన మేమేదో చిన్న కార్యక్రమాలు చేస్తుంటే మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నందుకు తిరిగి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మీకు ఈ కార్యక్రమం ప్రతి 3 నెలలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల 9వ తారీఖున 11 సంవత్సరాల నుంచి గర్భిణీ స్త్రీలకు భోజనాలు అందించే కార్యక్రమం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సేవా కార్యక్రమాల కన్నా కూడా మాకు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయడం మాకు ఇష్టమైనటువంటి గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేదలకు ఫల సరుకులు పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సీక్రెడ్డి మసూదన్ రెడ్డి, దశరథరామరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రజేందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి నుంచి వాళ్ళు మనకి ఎన్నో విషయాల్లో సహకరించారు. కానీ మనం ఈ కార్యక్రమంలో దీన్ని అందరి పేదలకి ఖచ్చితంగా చేరేటట్టు దీన్ని మన సభ్యులు, మన ప్రజేందర్ రెడ్డి గారు, మన ఇతర సభ్యులు అందరూ కలిసి మొదటి నుంచి సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీ ఎవరున్నా ఇద్దరం కూడా దీన్ని చేసుకుంటూ ముందుకు పోతున్నాము. ఇటువంటి కార్యక్రమాన్ని మనకు అందించిన ప్రజా డాక్టర్లు వాళ్ళు కాంట్రాక్టులు చేసి సంపాదించిన కష్టపడి సంపాదించే డబ్బు ఇది చూస్తుంటే 2-3 రోజులు వచ్చేసరికి ఇటువంటి కార్యక్రమానికి వాళ్ళకి ఎన్నో ఉంటాయి ఇట్లాంటివి అయినా కూడా మన కోసం వాళ్ళు దాన్ని నిజమే. ఈ చుట్టుపక్కల ఈ ప్రాక్టీస్ చేసిన దానితో మేము ఎన్నేళ్ళుగా దాదాపు గత 50 ఏళ్ళుగా వర్క్ చేసి ఏదో దేవుని దయ వల్ల కొంత సంపాదించుకున్నాము. దాన్ని చుట్టుపక్కల ప్రజలకే ఉపయోగించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు మేము చేపడుతున్నాము. మేము ఈ కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా అది కరెక్ట్గా చేసే ఒక వేదిక కావాలి. దానికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం బాగా ఉపయోగపడుతుంది. దాని సభ్యులైనటువంటి ప్రజేంద్ర, దశన్న, మధురెడ్డి వీళ్ళందరూ, జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ సెలెక్టివ్గా మంచి నీడ్ ఉన్న పీపుల్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఈ కార్యక్రమం కంటిన్యూ చేయడం ఎంతో సంతోషకరం. ఇప్పుడు ఎంతమందికి రాష్ట్రానికే కాదు దేశంలోనే ఆదర్శవంతమైన రాజకీయ నేత సీఎం చంద్రబాబు అని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా ఓజిల్ బస్టాండ్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు కుచ్చివాడ కవిత, ఉపాధ్యక్షులు దువ్వూరు శ్రీనివాసులరెడ్డి, ప్రధాన కార్యదర్శి నిరంజన్, జిల్లా కార్యదర్శి పాడి వెంకట సుబ్బయ్య, నాయకులు పాదర్తి ప్రకాష్ నాయుడు, డాక్టర్ అంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా మన ఈ ఓజిలి బస్టాండ్ సెంటర్ లో మనం ఘనంగా పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటున్నాం. ఓజిలి బస్టాండ్ లో ఆయన పుట్టినరోజులు ఎన్నోసార్లు మనం ఘనంగా నిర్వహించాం. దానికి ఒక కారణం ఉంది. ఓజిలి మండలం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా
ముందుండి తెలుగుదేశానికి మెజార్టీ తెచ్చే విధంగా ముందుకు వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా నా హృదయం చేసినటువంటి స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. రెండో పట్టణ పరిధిలోని మాళవనగర్ ప్రాంతంలో ప్రజల దాహత్య తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. అలాగే పేదలకు పాదరక్షలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆడిటర్ శ్రీకంఠ రామ్మోహన్ రావు మాట్లాడుతూ స్ఫూర్తి సేవా సంస్థ సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు దామోదర్ రాజు, కార్యదర్శి బాలకృష్ణరాజు, సంస్థ ప్రతినిధులు నరసరాజు, లక్ష్మీనారాయణ రాజు, పురుషోత్తం రాజు, సురేందర్ రాజు, సుధాకర్ రాజు, పుల్లంరాజు, కృష్ణరాజు, రత్నరాజు, నారాయణరాజు, వివేకరాజు, రమణరాజు తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలం వచ్చిన సందర్భంగా చెప్పులు పంపిణీ చలివేంద్రం కూడా ఓపెన్ చేశారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన ప్రెసిడెంట్ దామోదర్ రాజు గారు, సెక్రటరీ బాలా గారు, వీళ్ళందరూ కలిసి ప్రోగ్రాం చేస్తారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే పురుషోత్తం రాజు ఉన్నాడు. అతను మాకు సాయిబాబా మందిరాల్లో కూడా ఎనలేని సేవ చేస్తుంటాడు. ఈ చెప్పుల పంపిణీ దాత అతననే తెలిసింది. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. పోతే ఇప్పుడు చెప్పారు స్ఫూర్తి సేవా సంస్థ యొక్క ఆబ్జెక్టివ్స్. అగ్నిమాపక వారోత్సవాలు రాపూర్ పట్టణంలో ముగిశాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన ముగింపు వారోత్సవాలకు ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ హాజరై మాట్లాడారు. అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసిన ఇన్వెంటరీ స్టాల్, అగ్నిమాపక పరికరాల గురించి స్థానిక ప్రజలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రాధికారి కుప్పయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదన్నా రోడ్డుకి అడ్డంగా ఇప్పుడు తుఫాన్లు సైక్లోన్స్ వచ్చినప్పుడు రోడ్డుకి అడ్డంగా పడిపోయినప్పుడు అది హ్యాండ్ సార్, అది మాన్యువల్, ఇది పవర్ సార్, పెట్రోల్తో పనిచేస్తాం సార్. బిగ్ గ్లాస్ ఫ్యాన్స్ అయితే ఆయిల్ ఫ్యాన్స్ ఉపయోగించడానికి ఆయిల్ ఫ్యాన్స్ మీద మీకు ఎట్లా ఉపయోగించుకోవడానికి ఒక లేయర్లాగా కప్పేసుకొస్తుంది. అక్కడి నుంచి వాటర్ని మేము రైస్ వాటర్ పండించుకోవడానికి ఉపయోగపడతాయి సార్. ఇలాంటి మా వెహికల్లో నేరే కొట్టిన డీసీపీ ఎక్స్టింగ్విషర్ మీకు చూసే అవకాశం మీరు తగ్గించగలిగే జ్ఞానం ఉంటే నేను చూస్తాను సార్. అంటే బడలో ఏదో చేస్తుంటారు, ఒక్కసారిగా బండ అవుతాయి. దాని మీద నీళ్లు పోసి ఆర్పగలమా? ఆయిల్ మీద నీళ్లు పోసి ఆర్పగలమా? ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. మనం ఎంత వాటర్ కొట్టామో అంత. ఎస్సీ వర్గీకరణ అమలు కావడంతో ఓజిల బస్టాండ్ లో ఉద్యోగ సమైక్య నాయకులు తోళ్ల నారాయణ ఆధ్వర్యంలో మాదిగ దండోరా నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు, కేక్ కట్ చేసి పంచిపెట్టారు. వర్గీకరణ అమలు సాధనకు పోరాట పటిమ కనపరిచిన మందకృష్ణ మాదిగకు జేజేలు పలికారు. నాయకుల చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు. ఈ సంబరాల్లో నాయకులు నన్నూరు రాగయ్య, శ్రీనివాసులు, కత్తి వెంకటేశ్వరులు, చెంచుకృష్ణ, చేజర్ల మస్తానయ్య, నన్నూరు వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. మానసిక స్థితికి పోయినాం. తప్పుడు కేసులు పెట్టి మా మీద. మరి ఆ రోజు ఇక్కడ వచ్చి మాలా సోదరులు ఉన్నారు, పోలీసులు మా సోదరుడు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు కట్టి మా మీద ఇచ్చేసాడు. ఏదో వాళ్ళ కర్మలు పడతారు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే మేము గతంలో చేసాం. ఇప్పుడు దీనివల్ల వచ్చి లబ్ధి పొందొచ్చి ఖచ్చితంగా వచ్చి ఉద్యోగస్తులు ఖచ్చితంగా. వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో వాళ్ళు పెరగని పోరాటం చేసి 18వ తేదీ వర్గీకరణ గెజిట్ నోటిఫికేషన్ జీవో జారీ చేయడం జరిగింది. ముందుగా మాదిగ అమరవీరులందరికీ కూడా మేము జోహార్లు అర్పిస్తున్నాం. వారి ఆశయాల కోసమే మేము పోరాటం చేసి విజయం సాధించాం. అనితర సాధ్యుడు రాష్ట్రాభివృద్ధి ప్రదాత సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు టీడీపీ మండల అధ్యక్షుడు దొందోలు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో రాపూర్లో ఘనంగా జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వెంకటేశ్వర రెడ్డి మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాఘవరెడ్డి, వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, వేణుగోపాల్, కస్తూరి, చాన్ భాషా, కోటి నాయుడు, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. జై లోకేష్ బాబు.
జన్మదిన శుభాకాంక్షలు. రాపూర్ మండలంలోని తెలుగుదేశం పార్టీ సభ్యులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఈ మండల ఆఫీసు పరిధిలోనే కూడా కేక్ కట్ చేయటం జరిగినది. అట్లాగే హాస్పిటల్లో పళ్ళు పాలు అవి కూడా పంపిణీ చేయటం జరుగుతుంది. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇంచుమించు 45 సంవత్సరాలైంది. ఆయన 45 సంవత్సరాల ముందు ఆయన కాలేజీల్లో నుంచి చదువుకుంటూ 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నారావారపల్లి నుంచి తిరుపతికి నడిచొస్తూ చాలా పేద కుటుంబంలో పుట్టి కూడా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి జాతీయ రాజకీయాల్లో కూడా చాలా రాణింపు తెచ్చిన మహానుభావుడు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలగనర్లో ఉన్న శ్రీ స్వర్ణాంద భారతి పాఠశాల 5వ తరగతి విద్యార్థులకు పట్టాభిషేకం, తల్లికి పాదాభివందనం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎన్బీకేఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డి, వారి సతీమణి సరస్వతి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ యజమాని పిల్లేటి నవకోటి నాయుడు, పాఠశాల డీన్ సునీల్ రాజ్, అకాడమిక్ కోఆర్డినేటర్ హరికృష్ణ, ప్రైమరీ ఇన్ఛార్జి సింధు తదితరులు పాల్గొన్నారు. మూడు సార్లు పిల్లలు కూడా ఆ నీళ్ళు పైన చల్లుకోండి. కరెక్ట్గా ఫాలో అయితే మన పిల్లలు లైఫ్లో సక్సెస్ అవుతాయి. 7 అంటే ఏంటంటే 7 అవర్స్ నిద్రపోవాలి. మన పిల్లలు 7 అవర్స్ నిద్రపోతున్నాం లేదా మనం ఫాలో కావాలి, అది చెక్ చేసుకోవాలి. తర్వాత 8 అవర్స్ లర్నింగ్ అంటే వాళ్ళు స్కూల్లో వాళ్ళు చదువుకుంటున్నారు లేదా 8 అవర్స్ అనేది ఫాలో కావాలి. 7 అవర్స్ అంటే స్లీపింగ్ అనమాట, కంపల్సరీ 7 అవర్స్ స్లీపింగ్, 8 అవర్స్ ఏమో లర్నింగ్, 9 అవర్స్ వచ్చేసి వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు ఎంజాయ్ చేయడం, లేకపోతే వాళ్ళు ఆడుకోవడం, లేకపోతే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ వాళ్ళు 9 అవర్స్ వర్క్ చేసుకోవాలి. సో దాన్ని వదిలేసాం మనం. దాన్ని వదిలేసి ఏం చేస్తామంటే గైడ్, ఈజీ వే ఒకటి ఎత్తుకుందాం. ఆ గైడ్ ఏంటి? సో పిల్లవాడిని టెక్స్ట్ బుక్ చదవకుండా మానేస్తారు. టెక్స్ట్ బుక్ వెరిఫికేషన్ పూర్తిగా ఉండదు, హ్యాండ్ రైటింగ్ ఉండదు, ఇక్కడ నోట్స్ రాసుకోవడం ఉండదు. ఇక్కడ ఎందుకంటే బ్యాక్ చూసి ఆన్సర్ రాసుకుంటా ఉంటాం ఇక్కడ క్వశ్చన్ బ్యాంక్లో. కాబట్టి అక్కడ ఏం పోయింది? చదవడం పోయింది, రాయడం పోయింది, పలకడం పోయింది. సో ఈ ఎడ్యుకేషన్ మాకు వద్దు. ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు అడిగారు, ఏంటంటే స్వర్ణాంద భారతి స్కూల్ వాళ్ళు స్టడీ మెటీరియల్ తీసేస్తారంట, అదే పెద్ద బిజినెస్ కదా అని. నేను అడిగాను, సార్ 1 year నాకు టైం ఇవ్వండి, నేను తీసుకున్న డిసిషన్ రాంగ్ అయితే నేను మళ్ళీ పుస్తకాలు అమ్ముతా అని చెప్పాను. బట్ నేను రాంగ్ కాలే, పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యాను నేను ఆ విషయంలో. ఎందుకంటే ఎప్పుడైతే స్టడీ మెటీరియల్ తీసేసామో పిల్లవాడు టెక్స్ట్ బుక్ చదవడం మొదలుపెట్టాడు. టెక్స్ట్ బుక్ చదివేయడం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ అసనాపురం వెంకటేష్ ఆధ్వర్యంలో చిన్నారులకు మధ్యాహ్నం భోజనం, కేక్, పండ్లు పంచిపెట్టారు. ఎన్ఆర్ఐ, బెల్జియం, టీడీపీ సభ్యులు కొండూరు దినేష్ వర్మ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన టీఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ గూడూరు ఆధ్వర్యంలో చిలుకూరు ప్రాంతంలో ఉన్న డానియల్ చిల్డ్రన్స్ హోమ్ నందు ఉన్న విద్యార్థులకి ఈ యొక్క కేక్, ఫ్రూట్స్, అలాగే స్నాక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ అందించడం జరిగింది. ఎందువల్లంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, నవ్యాంధ్ర నిర్మాత, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం గత 40 సంవత్సరాలుగా పాటుపడుతున్న వీరాది వీరుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు విద్యార్థులకి ఈ యొక్క మాకు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేక్, అలాగే స్నాక్స్, స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, అలాగే మన రాష్ట్ర ప్రజల్ని ఎప్పుడు. గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చిలో ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి యేసు ప్రభును కీర్తిస్తూ గీతాలను ఆలపించారు. పాస్టర్ ప్రవీణ్ రాజ్ ఈస్టర్ విశిష్టతను, లోక రక్షణ కోసం యేసు రాక గురించి వివరించారు. సమస్య
జరిపించి బిడ్డలిద్దరిని కూడా మీరు ఐక్యతని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా గూడూరు పట్టణంలోని పరిశుద్ధ పౌలు పేతురు లోతరన్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు ప్రభు గీతాలను ఆలపించారు. పాస్టర్ ప్రశాంత్ కుమార్ ఈస్టర్ విశిష్టత, లోక రక్షణ కొరకు యేసు రాక గురించి వివరించారు. ఆయన స్వరూపమే క్రొత్తగా జన్మించిన వాడవుతాడు. ఇదిగో నాకు కొత్త జన్మే ప్రభువా, ఈ జన్మ కాదు. శరీరం ఏ విధంగా పుట్టి పెరుగుతుందో మనము ఈ లోకంలో యాత్ర చేసిన దినాలు చాలా ఉండొచ్చు అని అడిగితే ఏం చెప్తారు? తక్కువ 30-40 ఎప్పుడు అప్పుడు ఎప్పుడు ఒకటి బాడీని కూడా మరణము బంధించింది, మన యొక్క ఆత్మను కూడా మరణము బంధించలేదు. ఎందుకంటే కడబూరం రోగులు మృతులు సజీవులై లేపబడతారు. సమాధులు తెరవబడబోతున్నాయి. దేవుని యొక్క బూర ఊదబడబోతుంది. ఇది మనం చెప్పాల్సినటువంటి సువార్త. ఇప్పుడు ఏవేవో సువార్తలు ఇంకా అవసరం లేదు మనకి. జ్వరాలు వస్తే తగ్గిపోతాయినో, తలనొప్పి వస్తే తగ్గిపోతుందనో, క్యాన్సర్ వ్యాధి బాగైపోతుందనో, లేకపోతే నీకు ధనం వస్తుందనో ఈ సువార్త అక్కర్లేదు. ఇది అది అయిపోయింది. సువార్త టైం అయిపోయింది. ఇప్పుడు చెప్పాల్సిన సువార్త ఒకరోజు యేసయ్య ఈ భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. అడుగుపెట్టి సంఘాన్ని తనతో తీసుకోబోతున్నాడు. సమాధుల్లో ఉన్నవారు లేపబడబోతున్నారు. అయితే భూమి మీదకి భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమల్లో తప్పించేవాడు భూలోకములు ఎవడు? చిల్లకూరు దళితవాడలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలను పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది. గ్రామస్తుల సహకారంతో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరిల్ది సీతమ్మ బడిర బడిర బడిర. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట, కరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే నేత చంద్రబాబు. గూడూరు పట్టణంలో నిర్వహించిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలో పాల్గొని కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు. గూడూరు, మనుబోలు, సైదాపురం, చిల్లకూరు, ఓజిల్, రాపూరు తదితర మండలాల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఉచిత కంటి వైద్య శిబిరం. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జైన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఇరువుగా పాల్గొన్న రోగులు పరీక్షించి మందులు అందజేసిన వైద్యులు. ఘనంగా ఈస్టర్ వేడుకలు. గూడూరులోని సెయింట్ పౌల్ పీటర్ లోథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. యేసు గీతాల ఆలాపన. ఈస్టర్ విశిష్టతను వివరించిన పాస్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.